నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి వేదనల్లో ఉన్నావో, ఎలాంటి సమస్యలతో ఉన్నావో, నీ సమస్య నీకు తెలుసు. తీవ్రత ఎవరికి తెలుసు? ఏమన్నా నీ సమస్య తీవ్రత నాకు తెలిసిద్దా, నీకు తెలిసిద్దా? నీ సమస్య తీవ్రత నీకు తెలుసు. కాబట్టి ఎంత తీవ్రమైనటువంటి సమస్య ఉందో నువ్వంత పట్టుదల కలిగిన కనుక ప్రార్థన చేశావంటే నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రికాలపు వేళ. ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. హన్నా చేసినటువంటి ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని రాస్తుంది ఇక్కడ గ్రంథంలో. నన్ను మరువక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసింది. అక్కడ యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రార్థన చేసింది, అక్కడ జవాబు వచ్చిందండి. అంటే ఈ రాత్రి కాలపు వేళ నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన, ఏ ప్రార్థన అయితే చేస్తావో, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నేను పరిస్థితిలో ఉన్నా నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు గనక ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన విని నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు.